ఎప్పుడైతే మీరు చంద్రబాబు గారు బిఆర్ నాయుడు గారిని అంటే మీ భజన చేసే భక్తి ఛానల్ అధిపతి అయినటువంటి వ్యక్తిని పాలక మండలి అధ్యక్షునిగా చేసినారో, దుర్యోధనుడు పుట్టినప్పుడు దుశ్శకనాలు ఎన్ని కలిగినాయో, ఈయన అధ్యక్షుడైన తరువాత గోవులు మరణిస్తాయి, విగ్రహాలు మలమూత్రాదుల మధ్యన ఉంటాయి, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు విగ్రహానికి అలా అపచారం జరిగితే దాన్ని శని విగ్రహమని అనగలరు. మధ్య మాంసాలతో మాడ వీధులు గోడున ఏడుస్తాయి. కొండ మీద దళారుల విశృంఖల రాజ్యం విపరీతంగా నడుస్తున్నది. అయినా స్వామివారి పదసేవలో పునీతమైపోతున్నాను అని బిఆర్ నాయుడు గారు అనగలుగుతారు. ఆధ్యాత్మిక క్షేత్రాధిపతి అంటే అరిషడ్వర్గాలకు కొద్దిగానైనా అతీతంగా ఉండాలి. ఈ దుర్వాసన వహించేటువంటి దుర్వాసుడిలాగా ఉండకూడదు. సేవా టికెట్ల విక్రయం అనంతంగా సాగిపోతున్నది. మనవాడు బిఆర్ నాయుడు గారు ఎలాంటి వారంటే దుర్నీతిపరుడు, దుర్వ్యసన వారసుడు, దుర్యోధన సోదరుడు, దుశ్శాసన సమానుడు, దుస్సాంగత్య సామీప్యుడు, ఇన్ని రకాలైనటువంటి ఉపమానాలు చేయగలిగినటువంటి మహానుభావుడైన బిఆర్ నాయుడు గారు, మీరు గత సంవత్సర కాలంగా మీ భక్తి ఛానల్ అంటే చంద్రబాబు గారి భక్తి ఛానల్ నా మీదనే నడిచి బతుకుతున్నది అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. నిరంతరం నా మీద దాడి చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని నన్ను బండబూతులు తిడుతూ ఆ ఛానల్ను నడుపుకుంటున్నాడు బిఆర్ నాయుడు గారు.